రెడ్ బులెటిన్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో పొలిటికల్ గేమ్ మొదలైంది. మోహన్ బాబు ఇద్దరు కోడళ్లు రెండు పార్టీలకి చెందిన వారు కావడంతో విష్ణుకి వైసీపీ, మనోజ్ కి టీడీపీ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ ఇష్యూ పొలిటికల్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, ఏదైతే మోహన్ బాబు కుటుంబ వ్యవహారాలు ఇటీవల కాలంలో చిలికి చిలికి గాలి వానగా మొదలైందని చెప్పాలి. మొదట్లో టీకాఫ్లో తుఫానుగా అంటూ చిన్న చిన్న సమస్యలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు తీరిపోతాయని చెప్పని మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎంత మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ చివరికి తాజాగా గత 2 రోజులుగా ఈ అంశం చాలా తీవ్ర స్థాయికి చేరిందనే చెప్పాలి. ఎందుకంటే మనోజ్కి విష్ణుకి మధ్య తలెత్తిన వివాదాలు పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరుకున్నాయి. ఏదైతే మంచు విష్ణుకు సంబంధించి ఆయన భార్య వెరోనిక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన్న కూతురు కావడం, ఆమె వైపు నుంచి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రంగంలో దిగి ఈ కుటుంబ వ్యవహారాల తలదూర్చుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఏదైతే మంచు మనోజ్ కూడా ఆరోపణ చేస్తున్నట్టు కిరణ్ రెడ్డి కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విష్ణుకు మద్దతు ఇస్తున్నారు. ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఆధారాలు కానీ వాటన్నింటినీ ధ్వంసం చేయడంతో పాటు తన మీద దాడి చేస్తున్నారని చెప్పి మనోజ్ రెడ్డి సామాజిక వర్గం మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మనోజ్ భార్య మౌనిక వచ్చేసి ప్రస్తుత మాజీ మంత్రి అఖిల ప్రియకి స్వయాన చెల్లెలు కావడం, భూమా కుటుంబ వారసత్వం నుంచి టీడీపీ నుంచి కూడా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఏదైతే అఖిల ప్రియ కూడా మౌనికకి సొంత చెల్లెలు కావడంతో ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు ఆ వర్గం నుంచి కూడా టీడీపీ సామాజిక పార్టీ నుంచి కూడా ఆ పార్టీ నాయకులు కూడా వీళ్ళ వైపు నుంచి కొంత కలుగు చేసుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిన్నటి రోజున మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో చూసినప్పటికీ వైసీపీకి టీడీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఆ ప్రాంతంలో ఉండడం, మీడియా కలట పట్టడం కూడా ఇందుకు బలం చేకూరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మోహన్ బాబు ఇంటి సమస్యని కుటుంబ సభ్యుల నేపథ్యంలోనే లేదంటే మధ్యవర్తుల ద్వారానో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశం. ఇది ప్రస్తుతం రోడ్డును పడి కుటుంబ పరువును మొత్తం రోడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్ మాత్రం తనపై కక్షగట్టి విష్ణు దాడులు చేయిస్తున్నాడు అని చెప్పిన అతను ఆరోపిస్తున్న నేపథ్యంలో మనోజే ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నారని చెప్పని మోహన్ బాబు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ సవతి తల్లుల బిడ్డల మధ్య ఉన్నటువంటి ఈ వివాదం 2 రాజకీయ పార్టీల మధ్యగా మారిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.